అండి గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు 4 బాక్సులు టమాటా, ఈ 30 పీసుల సొరకాయ అయితే వేసుకున్నా. నిన్న మొన్న మిగిలిన పుచ్చకాయ పప్పాయ అయితే బండిలో కూడా ఉంది. ఈరోజైతే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయాను, ఎందుకంటే రోజు 9-10 అవుతుంది కాబట్టి బిజినెస్ అయితే అంత అయితే నడవట్లేదని ఎర్లీ మార్నింగ్ అయితే లేచి వెళ్ళడం అయితే జరిగింది. ఇవన్నీ అయితే ఇంకా ఏం సర్దలేదు. ఇవన్నీ సర్దుకున్న తర్వాతకి అయితే బండి అయితే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చిందరవందరగా అయితే ఉందన్న. ఏందన్న వీడియోలు అయితే ఎన్ని చేసినా కానీ ఒక్కటి కూడా రీచ్ అయితే రావడం లేదన్న. నా వీడియో మీకు నచ్చడం లేదో లేదా నాకు తీయడం రావడం లేదో నాకైతే అర్థం కావడం లేదన్న. మొత్తం అయితే బండి అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నా. ఇది టమాటా అయితే కొద్దిగా అయితే అటు ఇటు ఉందన్న. కొద్దిగా పుచ్చు చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి, అందుకే 100కు 5 అయితే పెట్టినా అన్న. అందరూ టమాటా అయితే వేస్తున్నారన్న, నా పక్క బండి కూడా టమాటా అయితే వేసారన్న. అందువల్ల బిజినెస్ అయితే తక్కువ ఉందన్న. దానికి తోడుగు 3-2:30 టైంలో కూడా వర్షం కూడా పడిందన్న. మన సరుకు అయితే అప్పటికే ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసిన అయిపోవడానికైతే. మిగిలిన సరుకు తడకోకుండా ఈ బ్యానర్లు అయితే కప్పానన్న. పట్టా అయితే ఇంకా కొనడం లేదు పైసలు అయితే అని. మొత్తానికైతే వాన అయితే ఇలా పడుతుందన్న. రోడ్డు పక్కన బిజినెస్ అంటే ఇలానే ఉంటుందన్న. వర్షం వచ్చినా ఎండ వచ్చినా కానీ అన్నీ తట్టుకొని నిలబడితేనే అది మనకు కొద్దిగా పైసలు అయితే వస్తాయన్న. వీడియో అయితే అన్ని వీడియోలు చేసినా అన్న, ఒక్క వీడియో కూడా రీచ్ అయితే రావడం లేదన్న. మీకు నచ్చేటట్టు ఎలా అయితే చేయాలో కొద్దిగా కామెంట్ బాక్స్లో చెప్పండి అన్న. అది అర్థం చేసుకొని నేనైతే వీడియో అయితే చేస్తా అన్న. మొత్తానికైతే వర్షం అయితే తగ్గిందన్న. ఇక తగ్గిన తర్వాతకి మొత్తం టమాటా అయితే 3 బాక్సుల టమాటా అయిపోయిందన్న. ఇది అలాగా ఉందన్న బాక్స్. ఇది మంచి బాక్స్. అందుకే ఇది 100కు 4 కేజీలు అయితే పెట్టానన్న. పెట్టిన తర్వాత 2-3 కస్టమర్ రాగానే ఈ బాక్స్ టమాటా కూడా అయిపోయిందన్న. అయిపోయిన తర్వాతకి లాస్ట్లో ఒక 2 కేజీల టమాటా అయితే మిగిలిందన్న. 2 కేజీల టమాటా మిగిలితే అది తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇక మిగిలిన పప్పాయ పుచ్చకాయ అయితే బండిలో అలానే ఉందన్న. నిన్న సరుకుకు మొత్తం మనకైతే టమాటాకు 4 బాక్సుల టమాటాకు 30 పీసుల సొరకాయకి అయితే 2,000 రూపాయలు అయితే అయిందన్న. మనకైతే క్యాష్ అయితే 2,800 రూపాయలు అయితే వచ్చిందన్న. ఇక మనకు మొన్న బండిలో కవర్లు డీజిల్ మొత్తం ఉన్నది కాబట్టి అయితే 800 రూపాయలు అయితే ఆదాయం అయితే వచ్చిందన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఎలా తీయాలో కూడా వీడియోలు మీరే చెప్పండి అన్న, కమెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. బాయ్ అన్న.